కన్వెన్షన్ సెంటర్ లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రజలు ఇకపై జగన్ చెప్పే అబద్దపు మాటలను నమ్మే పరిస్థితి లేదని కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో జగన్ తన అనుయాయులకు 925 కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆరోపించారు. అదే ప్రాజెక్టును అటకెక్కించింది కూడా జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. రాజధాని విషయంలోనూ జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉందని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ఎప్పుడు బాధపడాలని పులివెందుల ఎమ్మెల్యే కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. సాక్షి పత్రిక రాసేవన్నీ అబద్దాలు, అర్ధసత్యాలేనని తీవ్ర విమర్శనలు గుప్పించారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మహానగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. 3 మహానగరాలు నిర్మించిన చరిత్ర చంద్రబాబుదేనని, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా చరిత్రలో కరెంటు ఛార్జీలు తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నేత నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపింది. అయ్యా, నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరూ కూడా సంతోషంగా ఉంటే ఇష్టపడని వ్యక్తి. నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణం అంటే, నోటెమ్మట నిజం రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. అతని పత్రిక మాసపత్రిక సాక్షి. చెప్పేయన్నీ అబద్ధాలు, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే, ఎంతో వికృతమైన క్రీడ మొదలుపెట్టారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా? ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు, తర్వాత హైకోర్టులో పిల్లు, అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా ఏపించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు. సిగ్గుందా? సిగ్గు లేదా? అసలు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్న అంటాడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడుందయ్యా రాజధాని? తెలియట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణా నది ఒడ్డున, అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కడతంటే ఇవాళ నువ్వు చేసే వేషాలు, ఒకరోజు అసెంబ్లీలో చెబుతావు నా 550,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటావు, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అంటావు. ఇవాళ అమరావతి మొన్నంటావు, ఎలక్షన్ ముందు విశాఖపట్నం రాజధాని అవ్వాలన్నావు. ఇవాళ కొత్త తెర. ఎన్ని డ్రామాలు! విజయవాడ గుంటూరు మధ్య ప్రజలు నీ పూటకు మాటలు నమ్ముతారనుకున్నావా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ కలల రాజధానిగా అనుకుంటున్నారు. ఈ అమరావతి కలల రాజధాని దారిలో పడి బ్రహ్మాండమైన సురవేగంతో వెళ్ళతంటే మళ్ళీ వచ్చేశారు ఈ సైకో మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే ఇవాళ రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం ఇష్టం ఉండదు, అమరావతి రాజధాని రావడం ఇష్టం ఉండదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే ఇష్టం ఉండదు, లేకపోతే ఇంకేది ఇష్టం ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా బాధపడతా ఉండాలని కోరుకునే సైకో మనస్తత్వం గల ఈ జగన్ రెడ్డి నిన్న నువ్వు చెప్తావు ఏమైపోయావు, నువ్వు ముఖ్యమంత్రి చేసావు కదా 5 సంవత్సరాలు, మరి అప్పుడెందుకు కట్టలేకపోయావు అయ్యా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని? ఇవాళ విజయవాడ గుంటూరు ప్రజలందరూ అమరావతిలో భాగం కింద ఫీల్ అవుతున్నారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేజ్ మీద నుంచి మంగళగిరి, అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసి పెద్ద నగరంగా అమరావతి నగరం కింద అభివృద్ధి చెందబోతుంది. ఇటువంటి నగరం దేశ విదేశాల్లో ఎక్కడా లేని విధంగా నగరం కట్టబోతున్నారంటే నువ్వు రకరకాల వేషాలతో నువ్వు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులకి ఆ రోజు గుంటూరు విజయవాడ కనపడలేదా? గుంటూరు విజయవాడకు ఒక్క రాయి వేయలేని వ్యక్తివి. అందుకే నీ వికృత మనస్తత్వాన్ని తెలిసే గుంటూరు విజయవాడ ప్రజలు నిన్ను దారుణంగా, అతి దారుణంగా మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీలతో నిన్ను ఓడించడం జరిగింది. చరిత్రలో
నీవు చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్ రెడ్డి చరిత్రను సృష్టించే నాయకుడు. 3 నగరాలు, ఒక్క నగరం కాదు, 3 నగరాలు కట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమరావతి, సైబరాబాద్, నిన్న సైబరాబాద్, రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వేదికగా మరొక 3వ నగరం, అతి భారీ నగరం. 3 నగరాలు కట్టిన చరిత్ర ఎవరికి ఉందంటే ప్రపంచంలో కట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. 2 నదులను అనుసంధానం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉందంటే దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేయటమే కాకుండా చివరి బొట్టు రాయలసీమ ప్రాంతానికి చివరి వరకు ప్రతి ఎకరానికి నీరు ఇవ్వటానికి గోదావరి బనకచెర్ల తీసుకొస్తుంటే కోర్టులో కేసులు వేపిస్తావు, లేకపోతే అమరావతి రాజధానికి కోర్టులో కేసులు వేపిస్తావు, లేకపోతే వరల్డ్ బ్యాంక్కి అడ్డంగా లెటర్లు రాపిస్తావు. అన్నిటికన్నా ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం, ఎర్ర బస్సు కూడా వెళ్ళలేని భోగాపురానికి విమానాశ్రయం అని నువ్వు విమర్శించింది తప్పు కాదా? ఆ రోజు 2018లోనే భోగాపురం విమానాశ్రయానికి స్థల సేకరణ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారి మొదలు పెడితే మళ్ళీ అధికారంలోకి వచ్చి 5 నెలల్లో 5 సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా అయ్యింది. నువ్వు చివరిలో హడావుడిగా ఏదో భోగాపురం అని ఏదో వింత చేష్టలు చేసావు. మేము అధికారంలోకి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చాం. రాష్ట్రం అంతా సమగ్రాభివృద్ధి. అనంతపూర్లో డిఫెన్స్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్, అంతేకాకుండా హైదరాబాద్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, చిత్తూరులో పరిశ్రమలు, కోస్టల్ ప్రాంతంలో అమరావతి, ఇట్లా సమగ్రాభివృద్ధి, ఈక్విటబుల్ డెవలప్మెంట్ రాష్ట్రం అంతా చేస్తుంటే ఇక ఏమి చేయాలో ఆలోచించకుండా మళ్ళీ రాష్ట్రం మీద విద్వేషాలు రెచ్చగొడదామనుకుని కృష్ణా, గుంటూరు జనాలు నీ మాటలు నమ్మరు. అందరూ కూడా ఇప్పటికీ నీకు తగిన శాస్తి చెప్పి చరిత్రలో అత్యంత హీనమైన పరాభవం చూసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్ రెడ్డే. నువ్వు చరిత్రహీనంగా మారావు కానీ మా ముఖ్యమంత్రి వర్యులు మారలా. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూస్తే ఇవాళ పులివెందుల్లో కూడా జడ్పీటీసీని గెలిపించుకోలేక ఎవరికైనా పోటీ ఉంటుంది. డిపాజిట్ కూడా కోల్పోయిన వ్యక్తివి నువ్వు మాట్లాడి చరిత్రహీనుల గురించి మాట్లాడుతున్నా. చరిత్రహీనుడైన జగన్ని జీవితాంతం ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొదలు చీకొడుతున్నారు. నీ చరిత్ర అయిపోయింది. నువ్వు సర్దుకుని వెళ్ళి నీ ఇడుకలపాయలోనో నీ బెంగళూరు ప్యాలెస్లోనో కూర్చుని చక్కగా నీ శాశ్వత జీవితం గలుపుతావు. మేము కూటమి మరొక 25 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అడుగులు పడుతున్నాయి. ఏమంటావు నువ్వు? 2047 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉంటారా అంటావా? రాష్ట్ర ప్రజలు నడిపించుకునే ప్రజాప్రభుత్వం ఉంటుంది 2047 వరకు. ఏం మాట్లాడతావు నువ్వు? ఆయన వయసును చూసి నవ్వుతున్నావు. ఆయన వయసులో ఆయన ఈ కష్టాల్లో నువ్వు నిద్రపోతా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్నిటికన్నా దారుణమైన రాష్ట్రంగా, దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా తీసుకెళ్తే మేము దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి మా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. నువ్వు సిగ్గుపడాలి. ఆయన వయసు గురించి మాట్లాడుతున్నావు, ఆయన గురించి మాట్లాడుతున్నావు. నీకు ఎటువంటి అర్హత లేదు. చరిత్రహీనుడిగా మిగిలిపోయావు. మళ్ళీ చరిత్రలో నువ్వు నీ పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా గెలవలేదని తెలియజేసుకుంటూ మరొక్కసారి గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రికి భారీగా చక్కటి అమరావతి తీసుకొస్తున్నందుకు, అంతేకాకుండా విశాఖపట్నం మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఈక్విటబుల్ డెవలప్మెంట్గా తీసుకెళ్తున్నందుకు ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ముఖ్యమంత్రి వారికి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయ సోదరులందరికీ కూడా మీ యొక్క కృషి ఎలలేనిది. ఎందుకంటే నిజంగా అమరావతి సురవేగంగా వెళ్తుంది, వైజాగ్ విపరీతంగా అభివృద్ధిలోకి వెళ్తుంది, అనంతపూర్ వెళ్తుంది, చిత్తూరు వెళ్తుంది. వీటన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఈ చెప్పే గోబెల్స్ ప్రచారాన్ని మీరు అడ్డుకట్టగా నిలబడి చక్కగా ప్రజలకు వివరిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మనం అందరం కూడా తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే దిశగా, క్రీడాంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే దిశగా మనం ముందుకు వెళ్దాం. మనందరం చేతులు కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన పిల్లల భవిష్యత్తుని బాగు చేద్దామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు.